పోస్టర్ మీద తన పేరు ఉన్నంత వరకు దేవి పేరు ఉంటుందని తమ ఫ్రెండ్షిప్ ఏంటో ఎప్పుడో చెప్పాడు సుక్కు. అలాంటిది ఇద్దరి మధ్య పుష్ప 2 తర్వాత క్లాషెస్ వచ్చాయనే ప్రచారం జోరుగా వినిపించింది. అయితే ఇప్పుడు దానికి ఫుల్ స్టాప్ పడే టైం వచ్చేసింది. రాక్ స్టార్తో మరో మూవీకి సుకుమార్ రెడీ అయినట్లు ఇండస్ట్రీ టాక్. డైరెక్టర్ గా సుకుమార్ అన్ని సినిమాలకు మ్యూజిక్ అందించింది డిఎస్పీని. ఇద్దరి కాంబోలో ఎన్నో సూపర్ హిట్ ఆల్బమ్స్ వచ్చాయి. పుష్ప ఫ్రాంచైజీ అయితే ఇండియా వైడ్ గా మ్యూజిక్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. అయితే పుష్ప 2 టైంలో ఇద్దరి మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చాయని ఇండస్ట్రీలో టాక్ వినిపించింది. అయితే అదంతా ఒట్టి గాసిప్పే అని ఇప్పుడు తేలిపోయింది. పెద్ది తర్వాత రామ్ చరణ్ హీరోగా సుకుమార్ డైరెక్షన్ లో ఓ మూవీని సెట్స్ పైకి తీసుకెళ్లబోతోంది. ఈ ప్రాజెక్టుకు మ్యూజిక్ డైరెక్టర్ గా మళ్లీ దేవిశ్రీ ప్రసాద్ పేరే బలంగా వినిపిస్తోంది. పెద్ది సినిమాకు రెహమాన్ మ్యూజిక్ ఇచ్చినప్పటికీ ఆ ఆల్బమ్ అంచనాలకు తగ్గ రీచ్ సాధించలేదనే ఒపీనియన్ ఇండస్ట్రీలో ఉంది. దీంతో సుకుమార్ కూడా తన టేస్ట్ కి సరిపోయే వైబ్ తో మ్యాచ్ అయ్యే దేవిశ్రీ ప్రసాద్ తో మళ్లీ పని చేయాలని డిసైడ్ అయ్యాడు అని టాక్. గతంలో ఎనర్జెటిక్ మ్యూజిక్, చార్ట్ బస్టర్ సాంగ్స్ తో ఊపిన ఈ కాంబో మళ్లీ ఆ మ్యాజిక్ ని రిపీట్ చేయాలని ఫిక్స్ అయిందట. దీంతో చెర్రీ, సుక్కు, రాక్ స్టార్ మూవీపై ఆసక్తికర చర్చ నడుస్తోంది.